గైస్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ చాన్ ఛానల్ కి. మా పిన్ని హలో హలో. ఈరోజు మేము బయటికి వెళ్తున్నాం వాక్ చేయడానికి. రోడ్ ఎంత అందరం కలిసి. నిన్న అంటే టెంపుల్ కి వెళ్ళినాం, ఈరోజు మేము వాకింగ్ కి వెళ్తున్నాం. గైస్ ఇవ్వండి, వాకింగ్ కి వెళ్తున్నాం మేము. ఈ టైంలో ఇట్లా వాక్ చేస్తే హెల్త్ కి కూడా చాలా మంచిది. ఇలా వాకింగ్ అన్నమాట. చూపిస్తా మీకు కూడా. ఇక్కడ అన్నమాట. మాతో పాటు ఆవులు కూడా వాకింగ్ చేస్తుంది. సాయంత్రం అయినా వెళ్ళిపోతున్నాను జోక్ చెప్తున్నాను అనమాట. గైస్ ఇవ్వండి, ఈ స్టాచ్యూ మా పిన్ ఏమైంది నేనని చెప్తుంది. చీఫ్ మినిస్టర్ బంగ్లా అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది. రాష్ట్ర సీఎం కి ఇక్కడ కూడా ఒక బంగ్లా ఉందన్నమాట. ఇందాకనే చూపించిన మా బాబాయ్. ఇక్కడ కూడా మంచిగా అన్నమాట, రోడ్ సైడ్ పక్కకి బ్యాంబూ స్టిక్స్. రోడ్ మొత్తం గ్రీనరీ. ఇవ్వండి అక్కడ స్టాచ్యూస్ ఉన్నాయి, అక్కడ సైడ్ ఇక్కడ సైడ్. ఇగో ఓపెన్ జిమ్ అన్నమాట ఇది. అలా చెప్పు. మా బాపు చేస్తుంది చూడండి, మా బాపు కూడా. కొంచెం మా బాపు కూడా చేస్తుంది గైస్. ఇప్పుడు ఒకటే మైక్ తెచ్చిన, లేదు ఇంకా ఒకటే తెచ్చిన, కానీ సౌండ్ గరగర వస్తుందని ఆన్ చేసిన. గైస్ ఇగో నేను కూడా కొంచెం స్ట్రెచింగ్ చేస్తున్నాను అన్నమాట. ఓపెన్ జిమ్ చూపించిన మమ్మీకి. దీన్ని ఏమంటారు దీన్ని నీకు కూడా తెలీదు. ఏదో వాకింగ్ లాగా ఉంది గైస్, 2 కాళ్ళకి ఎక్సర్సైజ్. ఓపెన్ జిమ్ అన్నమాట. మా పిన్ని అయితే ఒక ఎక్సర్సైజ్ అన్నమాట. అదే దాన్ని ఏం చేయాలో. ఇవన్నీ సైక్లింగ్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఓపెన్ జిమ్ లో. మొత్తం బాడీ ఫిట్ అవుతుంది అన్నమాట అప్పుడప్పుడు. ఇవ్వండి సైక్లింగ్. ఇలా కొంచెం కొంచెం హెల్త్ కేర్ కూడా తీసుకోవాలి అన్నమాట అప్పుడప్పుడు. నాగ్పూర్ లో చేస్తున్నాను అనమాట నేను ఓపెన్ జిమ్. ఇదే ఫస్ట్ టైం రావడం ఓపెన్ జిమ్ కి. గైస్ ఇవ్వండి స్వింగ్ చేయడానికి వచ్చినాం నేను కూడా. స్వింగ్ చేస్తున్నాను అనమాట. ఇదేదో స్వింగ్ మిషన్ లాగా ఉంది ఓపెన్ జిమ్. గైస్ ఇవ్వండి ఊగుతున్నాను అనమాట. ఇప్పుడు కూర్చొని స్వింగ్ కావాలి. ఇవ్వండి ఇది ఒక స్వింగ్ అన్నమాట. స్వింగ్ చేస్తున్నాం, కూర్చొని స్వింగ్ చేస్తున్నాం గైస్. అప్పుడు చేయాలి ఇట్లా. జిమ్ చేయకపోయినా ఎక్కడైనా కనిపిస్తే తప్పకుండా చేయాలి. మీకు కూడా ఇట్లా ఎక్కడైనా కనిపిస్తే తప్పకుండా చేయండి గైస్. ఇవ్వండి స్వింగ్ చేస్తున్నా నేను కూడా. ఇందాక నిలబడి చేసిన, ఇప్పుడు కూర్చొని చేస్తున్నా. ఇవ్వండి మా చెల్లి కూడా ఇప్పుడు సైక్లింగ్ చేస్తుంది అన్నమాట. ఇలా హెల్త్ కి అప్పుడప్పుడు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇందాక మేము తిరిగింది ఇక్కడ రాసి ఉంది చూడండి, స్టాండింగ్ అండ్ సీటింగ్ ట్విస్టర్ అంట. ట్విస్టర్ ఇట్లా తిరిగి అట్లా తిరగాలని చూపిస్తుంది. ఎట్లయినా తిరగచ్చు గైస్ మనం మొత్తం. ఇగో ఇది ఒకటి ఉంది, నాకు పేరు తెలీదు.
బట్ చూద్దాం. కాదు ఇక్కడ ఎవరో కూర్చుండే. ఏమన్నా గైస్ మా చెల్లి చేస్తుంది. లేపు యా యా అంత నీళ్ళు ఉన్నాయి కూసాక యా. చూడండి గైస్ మా చెల్లి చేస్తుంది. అవి వేస్తుండే ఇప్పుడు చూడండి. ఇదిగోండి ఇట్లా వేయాలంట అవి. నేను చేసింది కొంచెం అడిగి ఇప్పుడు మా బాబాయ్ చేస్తుండు. ఇవ్వండి ఇప్పుడు మా తమ్ముడు చేస్తుండు. ఇందాకనే జిమ్ లో కొంచెం సేపు చేసినాం. ఇవ్వండి నేను మా పిన్ని మొత్తం సెట్టింగ్ వచ్చేసింది. మాకైతే మస్తు చేసి అలసిపోయినాం గైస్ మేము. ఇందాకనే మేము జిమ్ అయిపోయింది మాది ఓపెన్ జిమ్ లో. ఇవన్నీ చేసి మొత్తం స్వెటింగ్ అయితే వచ్చింది మాకు. ఎట్లా ఉన్నా ఇక్కడ స్వెటింగ్ నార్మల్ గా కూడా వస్తుంది. ఎలాగో అంతే, ఎందుకంటే ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటది, కొంచెం హాట్ గానే అనిపిస్తుంది. అందరికి తెలిసిపోయింది గైస్ అంతగానం చెప్తే. సో నా ఎక్సర్సైజ్ చేసినాక అవుట్ కూర్చోద్దు, దాని తర్వాత కూడా వాక్ చేయాలి. అందుకే మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేసినాము. ఫస్ట్ కొంచెం వాక్ చేసి జిమ్ లోకి ఓపెన్ జిమ్ లోకి పోయి ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం అన్నమాట మేము వాకింగ్ కి. మేము ఆల్మోస్ట్ 1 కిలోమీటర్స్. మేమే లాస్ట్ ఉన్నాం. ఫస్ట్ మా బాబాయ్ మా తమ్ముడు ఉన్నాడు, మధ్యలో మా పిన్ ఉంది, లాస్ట్ లో నేను ఇక మా చెల్లి ఇద్దరం ఉన్నాం. నేను ముందే ఉంటుండే కానీ అక్క కోసం ఇంటికి అయినాయి అన్నమాట. మొత్తం బండ్లు వెళ్తున్నాయి ఇక్కడ సైడ్ అయితే. అంటే ఒక సైడ్ మీకు ఖాళీగా ఉంటది బండ్లు కాకుండా, ఒక సైడ్ అంటే సార్ రోడ్ కి అటు సైడ్ ఇటు సైడ్ వాక్ చేయొచ్చు అన్నమాట. ఈవినింగ్ టైమ్ లో చాలా మంది వాక్ చేస్తారు గైస్ ఇక్కడ సైడ్ అయితే నాగ్పూర్ లో. ఇదైతే మస్తు ఇక్కడ నడవనిగా కూడా జగ ఉంటుంది అన్నమాట. పొద్దున్న వస్తే ఇంత స్టైల్ ఉంది. దట్స్ అక్క ఇన్ 20s. చూసి ఏమన్నా చూడు, దట్స్ అక్క ఇన్ 20s. నేను అని చెప్తుంది. ఎయిర్ ఫోర్స్ ది ఇక్కడ ఉన్నది అన్నమాట ఒకటి. రైట్ ఎయిర్ ఫోర్స్ ఆఫీస్ ఉంది అన్నమాట ఇక్కడ మొత్తం. ఎయిర్ ఫోర్స్ కమాండ్ కానీ ఇక్కడ మేము ఎయిర్ ఫోర్స్ కమాండ్ ఆఫీస్ చూసినాం అన్నమాట. అంటే లోపల కాదు, బయట నుంచి. అటు ఇటు సైడ్ ఏమో 2 ఎయిర్ ఫోర్స్ ముందే పైలట్ జెట్స్ ఉంటాయి కదా, జెట్స్ అవి ఉంటాయి అన్నమాట. ఇండియన్ అంటే మోడల్ లాగా చిన్నగా చేసి పెట్టిర్రు. సో డిస్ప్లే కోసం డిస్ప్లే కోసం అక్కడ వచ్చి చూడొచ్చు అన్నమాట. అంటే వేరే జాగాలో కూడా ఉంటాయి, అదే ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఒక ఫ్యాట్ ఉమెన్ ఉందన్నమాట. హెల్దీ ఉమెన్. డోంట్ జడ్జ్ ఇక్కడ కూడా ఒక మ్యాన్ స్టాచ్యూ పెట్టిర్రు అనమాట. స్టిల్ స్లీపీ అని రాసిర్రు గైస్ అక్కడ కింద. చూసింది సిరక్క ఆబ్జెక్ట్ ని చూసి నేను దాని కింద ఇంప్రెషన్ చేసిన అది అన్నమాట. ఇవ్వండి మా చెల్లి ఇప్పుడు పైకి సన్ రూఫ్ లోకి వెళ్ళి ఎక్కువ బాబు సైడ్ చూసినా చెట్లు ఎక్కుంటాయి. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. అటు సైడ్ చూసినా చెట్లే, ఇటు సైడ్ చూసినా చెట్లే. వాలోదియా పార్క్ విద్యా పార్క్ వెళ్తున్నాం గైస్ ఇప్పుడే. ఇంకో పార్క్ ఇక్కడ మొత్తం లేఅవుట్ ఉంది అన్నమాట. ఈ పార్క్ గురించి ఇక్కడ లేఅవుట్ పెట్టిరిగో. పేరేంటి బాలోద్యాన్ పార్క్ టూర్ అన్నమాట. ఇది బాలోద్యాన్ పార్క్ అన్నమాట. మేము వచ్చింది లోపల ఎట్లుంటాదో చూద్దాం. లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలంట. ఒక టికెట్ కి 50 రూపాయలంట గైస్. పొద్దున వస్తే అయిపోతుంది చూడండి. పొద్దున్న వస్తే అయిపోతుంది. వాళ్ళు పోతున్నారు. వాళ్ళు కూడా అంతే టికెట్ అని ఆలోచిస్తున్నారు గైస్. టికెట్ చాలా ఎక్కువ ఉంది. మార్నింగ్ ఫ్రీ ఉంటది అంటే అందుకే మార్నింగ్ వద్దామని మేము వెళ్తలేం లోపలికి. మరి చిన్న పిల్లలకి అయితే యూజ్ అవుతుంది గైస్. మనకేం లేదు లోపల. చిన్న పిల్లల గేమ్స్ కి బాగుంటది. ఇంకో రోజు మార్నింగ్ చూపిస్తాం మీకు.
ఫారెస్ట్ ఏరియా ఇది మొత్తం. ఇది మా ఆఫీస్, ఇది మా గెస్ట్ హౌస్, ఏది బాబు? ఇది రైట్ సైడ్, అది గెస్ట్ హౌస్. ఇదంతా మా కాలనీ గెస్ట్ హౌస్. వద్దు చూసిన వీడియోలో మా బాబాయ్ వాళ్ళ ఆఫీస్ ఇది. నేను రాను. ఇదిగోండి సిపిడబ్ల్యూ అంటే గైస్ మా బాబాయ్ వాళ్ళ ఆఫీస్ అన్నమాట. సిపిడబ్ల్యూ ఇంట్లో థర్డ్ ఫ్లోర్ కాంప్లెక్స్. ఈ గార్డెన్ మనమే మెయింటైన్ చేస్తాం ఇదంతా. ఇదిగోండి మా బాబాయ్ మెయింటైన్ అంటే ఎంత గార్డెన్. ఆఫీస్ ఇదే చూపించిన ఆఫీస్. గోల్డ్ గైస్ బాబాయ్ ఆఫీస్. ఏ ఫ్లోర్ బాబాయ్? గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్. మా బాబాయ్ వాళ్ళ ఆఫీస్ చూసినాం. కెమెరా తీసుకుంది. మతి లేదు గైస్, అయిపోయింది. ఈడు వినిపిస్తుంది, నువ్వు పక్కనే ఉన్నావు కదా. కానీ ఇంపాక్ట్ ఫీలింగ్ దిస్ ఫీల్. కొత్త ప్లేస్ దున్నికనే కొట్టినావు కదా బాబాయ్. అదే లేదు, ఎందుకంటే పూణే అయితే నాగపూర్, నెక్స్ట్ ఇక కేరళను ఇక హైదరాబాద్, నెక్స్ట్ రిటైర్మెంట్ కేరళ హైదరాబాద్ ఇక ఇట్లా టెంపుల్ తిరగాలి. ఇక తమిళనాడు, కేరళలో. తమిళనాడు కేరళ అక్కడ తీసుకుంటే ఇట్లా మంచిగా చూడొచ్చు ప్లేసెస్ అన్నమాట. టైం పాస్. అక్కడ పెట్టిరు ఎయిర్ ఫోర్స్. చూసినా ఇక అక్కడ ఒక హెలికాప్టర్ కనిపిస్తుంది. అందరి పైన ఏం రాసిందంటే భారతీయ వాయుసేన అని రాసింది. మేము మళ్ళీ ఫుటాల లెక్క వచ్చినాం ఇప్పుడు చూడడానికి. చూపిస్తాం చూడండి. హౌసెస్ ఉన్నాయి, దగ్గరికి వెళ్ళి కనిపిస్తుంది. మొత్తం 3 మౌస్లు ఉన్నాయి, స్టాచ్యూస్ లాగా పెట్టారు. ఏమంటే అక్కడ కనిపిస్తుంది మొత్తం ఫుటాల లేక్ అన్నమాట. ఐ హోప్ యు సీ ఆల్. నాగ్పూర్ లో ఉందన్నమాట ఇది. ఏమండి గైస్, మా పిన్ని, మా తమ్ముడు, మా బాబాయ్, ఏమండి మా చెల్లి ఇక్కడ నాతో పాటు అప్పుడప్పుడు వస్తుంది అనమాట నా బ్లాగ్ లో. మీకు వస్తుంది. నాకు వస్తుంది. ఇవ్వండి మేమందరం కలిసి పుట్టాల లేక్ చూడడానికి వచ్చినాం. పెద్ద లేక్ గైస్. ఎట్లా అంటే మన అదే తెలంగాణలో డ్యామ్ లాగా ఉంది, హుసేన్ సాగర్ డ్యామ్ లాగా కనిపిస్తుంది. ఏమే కనిపిస్తుంది. ఏమన్నా గైస్ మా ఇంట ఫుటాల లేక్ కనిపిస్తుందని అనుకుంటున్నాం మీకు. Water behind us, ocean, like an ocean, ఓషియన్. and that ocean tastes like salt. Because salt is salt, and ocean is ocean. ఆ పాప ఏం చెప్పిందో మీకు అర్థమైతే కామెంట్ చేయండి గైస్. You can't know what I'm telling. అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట, అందరికి అర్థం కాదు. మినిమం డిగ్రీ పాస్ ఉండాలి మా బాబు మాటలు అర్థం కావాలంటే. మేము ఇంకా ముందరికి వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడ చూసి ఇంకా ముందరికి వెళ్తే ఇంకా మంచిగా కనిపిస్తుంది అని చెప్పారు మా బాబాయ్, మా పిన్ని, మా తమ్ముడు, మా చెల్లి. ఇలా అందరం ఈవినింగ్ టైంలో టైం స్పెండ్ చేస్తున్నాం అన్నమాట. ఇలా కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ చేయాలి గైస్ అప్పుడప్పుడు. సడన్ ప్లాన్ అన్నమాట, నథింగ్ ప్లాన్. అట్లా రావాలి అప్పుడప్పుడు. ఇక్కడ కూడా చెట్లు 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 మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఇక్కడ కూడా బాగానే చెట్లు ఉన్నాయి. ఇవ్వండి మొత్తం చెట్లే ఉంటాయి ఇక్కడ ఎక్కువ. అంటే సరే వాకింగ్ చేసి మంచిగానే అనిపిస్తుంది. మంచిగానే అనిపిస్తుంది. అట్లా మాట్లాడు. మంచిగానే అనిపిస్తుంది. హెల్త్ కి ఇట్లా అప్పుడప్పుడు ఇవ్వాలి కదా ఛాన్స్. మనము హెల్త్ కి అప్పుడప్పుడు టైం ఇవ్వాలి కదా. మీకు మంచి వ్యూ చూపిస్తా చూడండి. ఫుటాల లేక్ బ్యూటిఫుల్ వ్యూ చూడండి. అక్కడక్కడ వరకు మొత్తం వాటరే ఉంది.
మంచిగా గాలి వస్తుంది గ్యాస్ ఇక్కడ చల్లగా. Guys, అక్కడ ఆరెంజ్ కలర్ బాల్స్ కనిపిస్తున్నాయి మీకు పెద్దగా, కానీ ఎందుకో అది తెలీదు. మీకు తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. వాటర్ లో ఇలా పెట్టి చూడండి, చుట్టూ గ్రీనరీ, మధ్యలో వాటర్. మంచి వ్యూ అన్నమాట. ఇవ్వండి, మంచిగా గాలి కూడా వస్తుంది చల్లగా. మొత్తం పబ్లిక్ చాలా వచ్చారు అన్నమాట ఈవినింగ్ టైమ్ లో. ఇంతకు ముందే లైక్ చూసేసి ఇక రిటర్న్ వెళ్ళిపోతున్నాం గైస్. మా వాకింగ్ కంప్లీట్ అయిపోయింది. కొంచెం జిమ్ లో అంటే అది ఓపెన్ జిమ్ లో కూడా అయిపోయింది. ఇప్పుడు మంచిగా ఒక లేక్ అదే వాటర్ ది మొత్తం వ్యూ కూడా అయిపోయింది. కొంచెం సేపు అట్లా కూర్చున్నాం అన్నమాట. చల్ల గాలి కూడా వచ్చింది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇక్కడ సైడా మొత్తం రైట్ సైడ్ ఆహా. లోపల ఇది మొత్తం లాగింగ్ ట్రాక్. ఓ ఈ ట్రాక్ ఉందా ఎర్రది? ఎర్ర దాని మీద ఎర్ర ట్రాక్ ఉంది. రెడ్ ట్రాక్ ఫోటోలు ఉన్నాడా? అందులో ఉన్న ఫ్రెండ్స్ ఇంతటితో ఈ vlog ఎండ్ చేద్దాం. Thank you for watching. Bye bye. See you in next vlog.